అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని నామములో ఈరోజు దేవుని వాక్యము, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. ఏప్రిల్ నెల 17వ తారీఖు ఈరోజు దేవుని వాక్యము. మరి మనకి మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అని యోహాను గారు సువార్తలో 16వ అధ్యాయం 22వ వచనంలో చెప్పుచున్నాడు దేవుడు. నిజంగా అండి, దేవుడు మన సంతోషాన్ని తీసివేసే దేవుడు కాదు. మనము ఎవరిని యొద్దకు ఉండినా కూడా ఆయన మన సంతోషాన్ని తీసివేయడు. మనం ఈ సమస్యల్లో ఉన్నా కూడా మన సంతోషం అనేది మనకి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనము దేవునితో ఉన్నప్పుడు ఆయన అంటున్నారు, చక్కటి యువదే కాలము, ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని వాక్యము ఏం చెబుతుందంటే, మీ సంతోషాన్ని మీ యొద్ద నుండి ఎవడునూ తీసివేయడు. చూడండి, మన సంతోషంగా ఉంటే మరి దేవుడు కూడా నా బిడ్డలు సంతోషంగా ఉన్నారు అని ఆ ప్రభు ఎంతగానో నవ్వుకుంటారు. అలాంటి మన సంతోషాన్ని ఎవ్వరూ కూడా మన వద్ద నుండి తీసివేయరండి. ఎప్పుడంటే మనం దేవుడితో ఉన్నప్పుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు ఈ శ్రేష్టమైన ఈ వాక్యాన్ని నాయనా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. రాత్రంతయు కూడా కాసి దాసి మీరెక్కల కింద మమ్మల్ని, మా కుటుంబాలని కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈరోజు నాయనా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి అయ్యేంత వరకు కూడా మా పని పాటల్లో తండ్రి మాకు తోడుగా ఉండండి అయ్యా. మా బిడ్డలు మేము ఎక్కడ ప్రయాణము చేస్తున్నా ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా, మా సంతోషాన్ని ఎవ్వరూ కూడా తీసివేయరని చెప్పుచున్నావు ప్రభువా. నిజమే ప్రభువా. తండ్రి, మీరెంతో గొప్ప దేవుడు అయ్యా. మీతో ఉన్నప్పుడు మాకు సంతోషమే కలిగింది ప్రభువా. తండ్రి, మాకున్న కష్టాలన్నీ తొలగించమని, వ్యాధి బాధలను తొలగించమని, సంతానము లేని వారికి సంతానము దయచేయమని, అప్పుల సమస్యలతో బాధపడే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అప్పుల సమస్యల నుంచి విడుదలను దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా తండ్రి, ఇంకా ఏ కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో ప్రభువా అన్నీ కూడా తీసివేయమని నాయన, అందరూ కూడా నాయన సుఖశాంతులతో ఉత్థాన ప్రభువా, మీ ఉత్థాన పండగ దగ్గర నుంచి నాయన మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని దయచేయి ప్రభువా. తండ్రి యేసయ్యా, అయా అయా మా ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.